ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళకి వార ప్రారంభంలోనే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా వీళ్ళు ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలు కానీ, ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, కండరాలకు సంబంధించిన సమస్యలు కానీ వీళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయట ఆహార పదార్థాలను తీసుకోవటం మీరు మానండి. బయట భోజనాలు చేయకండి. ఏదైనా కూడా మీరు శుచి శుభ్రతలు గల ఆహార పదార్థాలని, ఆహార పానీయాలను తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఇష్టం లేని కార్యక్రమాలు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం శారీరకంగా మానసికంగా కొంచెం మీరు ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు మరి సోమవారం నాటి నుంచి అంటే సోమవారం కాడి నుంచి అంటే 20వ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మరి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సోమ మంగళవారాలు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. సోమ మంగళ బుధవారాలు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆరోగ్యపరంగానే కాకుండా ఈ వస్త్ర నష్టం అవుతుంది. అలాగే సంతానంతో మీకు కలహాలు కానీ, గొడవలు కానీ, ఘర్షణలు కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంత బంధువులతో విద్వేషాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు సహకరించదు. ముఖ్యంగా మీ తండ్రికి సంబంధమైన బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. మీ అసహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇతరుల మీద మీరు ప్రదర్శించకూడదు. మీ కోపాన్ని మీరు చాలా వరకు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ సంతానానికి సంబంధించి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి సంబంధించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సంతానం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. దీనికి తోడు ఆరోగ్యాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. మీ తండ్రి సంబంధమైన బంధువుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మరి 21, 22 తేదీలన్నీ అంటే వీళ్ళకి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు అటు ఆరోగ్యపరంగా, ఇటు కుటుంబపరంగా, అలాగే సామాజిక పరంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అంటే ప్రథమార్థంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇక ద్వితీయార్థం, వారంలో ద్వితీయార్థం అంటే 23వ తేదీ నుంచి అంటే గురువారం నుంచి
వారాంతం వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. గురువారం నుంచి మీకు అన్ని రకాలుగా కూడా శుభకరమైన పనులు ప్రతి విషయంలో కూడా మీకు శుభం జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇష్ట కార్యసిద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. అయితే బంధువులతోని మిత్రులతో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వస్తువులని నచ్చిన పనుల్ని మీరు చేస్తారు. నచ్చిన వస్తువులను మీరు సేకరించుకుంటారు. అలాగే సుఖ సంతోషాలు పెరుగుతాయి. మీరు ఏ ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు లభించి మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అలాగే గౌరవ సన్మానాలు కూడా మీకు పెరుగుతాయి. మీ యొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించి మీకు సన్మానాలు కూడా జరగడానికి, మీ గౌరవం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏ విధంగా చూసినా మీకు చాలా వరకు కూడా గురువారం నుంచి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే గురువారం నుంచి ఖచ్చితంగా అంటే 10వ తేదీ నుంచి అలాగే 23వ తేదీ నుంచి మీకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఖచ్చితంగా కూడా మీకు ప్రభుత్వ సంబంధమైన అనుమతుల కోసం కానీ ప్రభుత్వ సంబంధమైన పనుల కోసం కానీ మీరు వెయిట్ చేస్తుంటే అవన్నీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. ప్రభుత్వానికి సంబంధించి ఏ పనైనా కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. కొత్త పదవి బాధ్యతలు కూడా మీకు సంక్రమిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వారాంతంలో మరి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ధనధాన్య వస్తు లాభాలు కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మానసికంగా మీరు శారీరకంగా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా మీరు ఈ వారాంతంలో చాలా అద్భుతంగా గడపడానికి, లైఫ్ని బాగా ఎంజాయ్ చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం ప్రారంభంలో అంటే 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా మరి ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ప్రథమార్థం అంతా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ద్వితీయార్థం అనేది ఖచ్చితంగా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ వారంలో ఖచ్చితంగా కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. శివ పంచాక్షి మంత్రాన్ని మీరు పఠించండి. అలాగే చంద్ర జపం చేయండి. ఇవి చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి, శివ అభిషేకాలు చేయండి. ఖచ్చితంగా మానసిక ప్రశాంతత లభించి ఖచ్చితంగా మీకు బ్రహ్మాండంగా అంటే ఆరోగ్య సమస్యల నుంచి కానీ ఇతర మానసికమైన ఆందోళన సమస్యల నుంచి కానీ మీకు ఉపశమనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.